విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యూనిట్ 4 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్లో యూనిట్ 4 చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఈ వ్యర్థ నిర్వహణ అన్న దీనిపైన ఎలాగైతే మనకు 5th యూనిట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేశారో, దీంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ పైన బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తారు. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎలక్ట్రానిక్ వ్యర్థ నిర్వహణ ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి పాలసీస్, ఇష్యూస్ ఇవన్నీ కూడా చూద్దాం. మీరు యాజ్ యూజువల్ ఫ్లో చార్ట్ రూపంలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళండి. ముందుగా వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్, ఇది కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వస్తుంది, మనకి ఇక్కడ కూడా ఇంపార్టెంట్. వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్, వ్యర్థ నిర్వహణ సైకిల్ లేదా వ్యర్థ నిర్వహణ వలయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై వ్యర్థాలు అంటే వేస్ట్స్ అంటే ఏంటో మనం చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై వేస్ట్? వ్యర్థాలు అన్నదానికి డెఫినేషన్ రాసుకోండి. వ్యర్థాలు లేదా వ్యర్థ పదార్థాలు. వేస్ట్ అంటే వేస్ట్ కంప్రైజెస్ ఆఫ్ వ్యర్థాలు అనగా ద్రవ లేదా లేదా వాయు పదార్థాలు, పారిశ్రామిక నివాస మరియు ఇతర వినియోగాల తర్వాత ఉత్పత్తయ్యే పదార్థాలు. సో వేస్ట్ అంటే, యాక్చువల్గా వేస్ట్ అనేది నిజంగా వేస్టేనా అంటే వేస్ట్ టు ఎనర్జీ కూడా బాగా డెవలప్ అయింది. ఇటువంటి వాటిని వ్యర్థాలు అని అంటాం. ఈ వ్యర్థ పదార్థాలు ఇండస్ట్రియల్ ప్రాసెస్లోనూ డెవలప్ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రాసెస్ ద్వారా డెవలప్ కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్క్స్ ద్వారా డెవలప్ కావచ్చు, నిర్మాణ రంగంలో కూడా వ్యర్థాలు జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నివాస వినియోగాలలో కూడా వ్యర్థాలు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో కూడా అన్ని రకాల వ్యర్థాలు కూడా, అంటే అన్ని రకాల ఉత్పత్తి ప్రాసెస్లో కూడా వ్యర్థాలు అన్నవి డెవలప్ అవుతుంటాయి. సో వీటిలో ఎక్కువగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది, సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థ నిర్వహణ అన్నది మనకి ఎక్కువగా ఫోకస్ చేయబడింది. ఓవరాల్గా ప్రపంచ దేశాలు కూడా ఘన వ్యర్థ నిర్వహణ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని వ్యర్థాలు అని అంటాం. ఈ వ్యర్థాలకు సంబంధించి వాటిని మనం నిర్వహించుకోవాలి. వ్యర్థాల నిర్వహణ అంటే ఆ వ్యర్థాల యొక్క కలెక్షన్ నుండి, వ్యర్థాలను సేకరించడం దగ్గర నుండి, వ్యర్థాలను పునర్వినియోగించుకోవడం వరకు, అంటే కలెక్షన్ ఆఫ్ ది వేస్ట్ నుండి రీయూజింగ్ ఆఫ్ ది వేస్ట్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాసెస్ అంతా కలిపితే మనకు వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్ అని అంటాం. వ్యర్థ నిర్వహణ చక్రం, వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్. సో ఈ వేస్ట్ని మనం ఎందుకు మేనేజ్ చేసుకోవాలంటే వేస్ట్ నుండి ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవచ్చు, వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు, వ్యర్థాలను పునర్వినియోగించుకోవచ్చు. వీ కెన్ రీయూజ్ ది వేస్ట్ మెటీరియల్. వీటి నుండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, వీటిని పునర్వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా జబ్బులు రాకుండా, డిసీజెస్ రాకుండా, లేదా పర్యావరణానికి హాని జరగకుండా వాటిని శుద్ధి చేసుకోవచ్చు. వీ కెన్ ట్రీట్ ది వేస్ట్ మెటీరియల్స్. అండ్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా వీటిని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. వడపోత సెగ్రిగేట్ చేసుకోవచ్చు, అంటే సపరేషన్. బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని, జీవ విచ్ఛిన్న వ్యర్థాలు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అని, హజార్డస్ మెటీరియల్స్ ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు అని. అండ్ ఇటువంటి డిఫరెన్సెస్లో అంటే మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వ్యర్థాలను సెగ్రిగేట్ చేయడం వలన వీటిని నీట్గా వీటిని ప్రాపర్గా శుద్ధి చేసుకోవచ్చు, వీటిని పునర్వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసుకోవడం, వ్యర్థాలను పునర్వినియోగించుకోవడం, జబ్బుల నుండి కాపాడుకోవడం, పర్యావరణ క్షీణత నుండి కాపాడుకోవడం, వీటిని ఈజీగా శుద్ధి చేసుకోవడం కోసం వీటిని వడపోసుకోవడం, ఇదంతా కూడా వీటన్నిటి కూడా మనం వ్యర్థ నిర్వహణలో భాగంగా మనం పరిగణిస్తూ ఉంటాం. అందుకనే ముందుగా వీటన్నిటి కోసం వ్యర్థ నిర్వహణ అన్నది మనకు అవసరం. లేకపోతే వ్యర్థాలను అలా వ్యర్థాలలాగా వదిలేస్తూ ఉంటే వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. మిలియన్స్ ఆఫ్ టన్స్ ఇండియా కూడా వ్యర్థాల యొక్క ఉత్పత్తిలో టాప్ లీడింగ్ పొజిషన్లోనే ఉంది.
ఈ వ్యర్థాలను కనుక మనం నిర్వహించుకోలేకపోతే వీటి వలన అధికంగా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకని వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్ వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని కూడా అడగచ్చు. ఆర్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్, వ్యర్థ నిర్వహణ చట్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేదా వ్యర్థ నిర్వహణ చట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, వాట్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్ అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్ రూపంలో మీరు రాసుకుంటూ వెళ్ళండి. సో వేస్ట్ జనరేషన్ అంటే వ్యర్థాల యొక్క ఉత్పత్తి అంటే ఫస్ట్ ఈ సైకిల్ వేయండి. ఇది కూడా సైకిల్ రూపంలో జనరేషన్ ఆఫ్ ది వేస్ట్ ఫస్ట్ స్టెప్, కలెక్షన్ ఆఫ్ ది వేస్ట్, ట్రాన్స్పోర్టేషను, వ్యర్థాల ఉత్పత్తి అన్నది మొదటిది, వ్యర్థాల సృష్టి అన్నది ఫస్ట్ స్టేజు, వ్యర్థాల యొక్క వడపోత సెకండ్ స్టేజు, వ్యర్థాల యొక్క రవాణా థర్డ్ స్టేజు, వ్యర్థాల యొక్క శుద్ధి ఫోర్త్ స్టేజ్, అండ్ వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసుకోవడం ఫిఫ్త్ స్టేజ్, వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం సిక్స్త్ స్టేజ్. ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్లో మనకు రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది మీరు సైకిల్ రూపంలో కూడా రాసుకోవచ్చు, సైక్లిక్ ప్రాసెస్లో కూడా దీన్ని రాసుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్ని రాసుకుంటూ వెళ్ళండి. వ్యర్థాల సృష్టి జనరేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ ఇన్సెప్షన్ ఆఫ్ ది వేస్ట్ మెటీరియల్, వ్యర్థాల సృష్టి, పరిశ్రమలు లేదా నివాస సముదాయాలు లేదా నిర్మాణ రంగం, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, కన్స్ట్రక్షన్ ప్రాసెసెస్, రెసిడెన్షియల్ ప్రాసెసెస్, యూటిలైజేషన్ ఆఫ్ ది రీసోర్సెస్, వనరుల వినియోగం, యూటిలైజేషన్ ఆఫ్ ది రీసోర్సెస్, గ్యాడ్జెట్స్ ఉపకరణాలు వంటి వాడకం వలన వ్యర్థాల సృష్టి జరుగుతుంది. బికాస్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్, యూజింగ్ ఆఫ్ గ్యాడ్జెట్స్, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, దిస్ రిజల్ట్స్ ఇన్ వేస్ట్ జనరేషన్. అలా వ్యర్థాలు మనకు ఉత్పత్తి అవుతాయి. వ్యర్థ నిర్వహణలో ఉన్నటువంటి రెండవ స్టెప్పు, వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి సెకండ్ స్టెప్పు కలెక్షన్. ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సాధారణంగా అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ పట్టణ పరిపాలనా సంస్థలు లేదా గ్రామ పరిపాలనా సంస్థలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కలెక్షన్ సేకరణ ఇంటి నుండి లేదా పరిశ్రమల నుండి, ఇళ్ళ నుండి లేదా పరిశ్రమల నుండి, లేదా పబ్లిక్ ప్లేసెస్ నుండి వ్యర్థాలను సేకరిస్తారు. థర్డ్ స్టేజ్ సేకరించినటువంటి రవాణా. థర్డ్ స్టేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది వేస్ట్, రవాణా, ఈ యొక్క వ్యర్థాలను రవాణా చేయడం. అలా సేకరించినటువంటి వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు, వేస్ట్ టు ఎనర్జీ సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాలకు, లేదా డంపింగ్ యార్డులకు, లేదా శుద్ధి కర్మాగారాలకు, ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, శుద్ధి కర్మాగారాలకు వ్యర్థాలను తరలిస్తారు. So the waste which was collected because of the various processes will be transported to the waste to energy plants or to the treatment plants or to the landfills.
డంపింగ్ యార్డ్స్ అంటే ల్యాండ్ ఫిల్స్ అనమాట. సో వాటిని చెత్తతో నింపుతూ ఉంటారు. మనకు కూడా జవహర్ నగర్ అన్నది హైదరాబాద్లోనే ఫేమస్ డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్స్లో ఇది బాగా జవహర్ నగర్ అన్నది బాగా ఫేమస్ అనమాట. ఈ దోమలు కూడా అటు సైడ్ వస్తూ ఉంటుంది. అండ్ 4వ స్టేజ్లో ఏముంటుందంటే విభజన మరియు వడపోత, డివిజన్ అండ్ సెగ్రిగేషన్. డివిజన్ అండ్ సెగ్రిగేషన్, డివిజన్ అండ్ సెగ్రిగేషన్, విభజన మరియు వడపోత. వ్యర్థాలను జీవ విచ్ఛిన్న లేదా జీవ విచ్ఛిన్న రహిత బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలుగా విభజించి తద్వారా శుద్ధి చేసుకోవడం లేదా పునర్వినియోగించుకోవడం వంటి చర్యలు చేపడతారు. So once the waste was collected and it will be segregated based on whether it is biodegradable or non-biodegradable or whether it is a hazardous material అన్నదాన్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటాం. అందుకే మనం తడి చెత్త దీంట్లో వేయండి, పొడి చెత్త దీంట్లో వేయండి అని చెప్పి ఇనిషియల్గా గ్రీన్ డబ్బా, వైట్ డబ్బా, రెడ్ డబ్బా అలా ఇస్తారు. 2 రోజులు ఇస్తారు. 3వ రోజు నుంచి ఆ డబ్బాను కూడా వాడుకుంటూ ఉంటారు బాత్రూంలో బకెట్లుగా. సో అలా డబ్బాలు మనం వాడుతూ ఉంటాం. ప్లాస్టిక్ మీద మనకు ఫీలింగ్ పోవాలి ముందుగా. 4వ స్టేజ్లో, నెక్స్ట్ స్టేజ్లో శుద్ధి, ట్రీట్మెంట్ అంటే వాటిని శుద్ధి చేయడం, ట్రీట్మెంట్. వ్యర్థాలను రీసైక్లింగ్, కంపోస్టింగ్ అంటే జీవ పదార్థాలను వినియోగించి దాన్ని విచ్ఛిన్నం చెందేటట్లుగా చేయడం. బ్యాక్టీరియా లాంటి వాటిని వినియోగించి రీసైక్లింగ్, కంపోస్టింగ్, దహనం, బర్నింగ్ లేదా రసాయనిక శుద్ధి ఆర్ కెమికల్ ట్రీట్మెంట్ వంటి ప్రక్రియల ద్వారా వాటి ప్రమాదాలను తగ్గిస్తారు. కెమికల్ ట్రీట్మెంట్, బర్నింగ్ ఆర్ బయోడిగ్రేడేషన్ ఆర్ కంపోస్టింగ్ రిజల్టింగ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ఇట్స్ టాక్సిసిటీ అండ్ ఇట్స్ హజార్డస్నెస్. దాని ప్రమాద తీవ్రతను మనం అలా తగ్గిస్తాం. అండ్ ఆ తర్వాత వాటిని డిస్పోజ్ చేస్తాం. డిస్పోజల్. అలా శుద్ధి చేసిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థాలను డిస్పోజ్ చేస్తాం. దట్ విల్ బి డిస్పోజ్డ్. సో రీసైకిల్కి పనికిరాని, రీసైకిల్ చేయలేని వ్యర్థాలను రీసైకిల్ చేయలేని, దహనానికి వీలు కాని వ్యర్థాలను సురక్షితంగా ఇతర ప్రాంతాలలో ఉంచడం లేదంటే డిస్పోజ్ చేయడం. వీటిని ఇతర ప్రాంతాల్లో వేస్తారు. దిస్ విల్ బి డిస్పోజ్డ్ ఇన్ ల్యాండ్ఫిల్స్. అలా వాటిని డిస్పోజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇటీవల కాలంలో దీంట్లో 7th స్టేజ్ కూడా వచ్చి ఒకటి జాయిన్ అయింది, రీకవరీ. వనరుల పునర్వినియోగం లేదా వ్యర్థాల పునర్వినియోగం. సో ఇందులో ఏవైనా ఉపయుక్తమైనటువంటి పదార్థాలు ఉన్న ఎడల, సో అటువంటి వ్యర్థాలలో ఏవైనా తిరిగి వినియోగించుకోదగ్గ పదార్థాలు, ఉపయుక్తమైనటువంటి వ్యర్థాలు ఉన్నట్లయితే వాటిని తిరిగి సేకరిస్తారు. ఈ ప్రాసెస్ని వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్ అని అంటాం. పర్పస్ ఏంటి వేస్ట్ మేనేజ్మెంట్ సైకిల్ యొక్క? ఎందుకు మనం ఈ వేస్ట్ని ఇలా మేనేజ్ చేసుకోవాలి? వాట్ ఆర్ ద వేరియస్ పర్పసెస్
ఒకటి పునర్వినియోగం అంటే రీయూజ్ ఆఫ్ ది మెటీరియల్స్, ఎస్పెషలీ ఈ వేస్ట్ క్లాత్స్ బట్టలు ఈ వేస్ట్ మెటీరియల్స్, ఇలాంటివి గ్యాడ్జెట్స్ ఉపకరణాలు, హోమ్ అప్లియన్సెస్ గృహోపకరణాలు వుడ్ చెక్కలు, ఇటువంటి వాటిని తిరిగి వినియోగించుకోవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా, కన్స్ట్రక్షన్ వేస్ట్ ఇలాంటి వాటిని పునర్వినియోగించుకోవడానికి ఒకటి. రెండవది మనకు పర్యావరణ రక్షణ కోసం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం కూడా మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ప్లాస్టిక్ని సేకరించడం, ప్లాస్టిక్ నీటిలో కరిగిపోవడం, నేలల్లో ఉండిపోవడం వల్ల టాక్సిసిటీ పెరుగుతుంది. అలా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, ఇందులో కూడా మరీ ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్, ఇది ఫుడ్ చైన్స్లో కూడా వెళ్ళిపోయి ఆహార గొలుసును కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. మైక్రోప్లాస్టిక్స్, పర్యావరణ రక్షణ, ప్లాస్టిక్స్ సేకరణ, ఈ వేస్ట్ సేకరణ, ఈ వ్యర్థాల సేకరణ. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ వేస్ట్, పర్యావరణ ప్రొటెక్షను అండ్ జబ్బుల బారి నుండి కాపాడడం లేదా రోగాలు రాకుండా రోగాలను నిషేధించడం కోసం. సో కామన్గా వేస్ట్ వలన రోగాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలా పలు అంశాలు ఉన్నాయి. ఇలా రకరకాల ప్రాసెసెస్ కోసం మనం వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది చేపడుతూ ఉంటాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ వ్యర్థాలలో ముఖ్యమైనటువంటి వ్యర్థాలు ఏంటి అంటే సాలిడ్ వేస్ట్, ఘన వ్యర్థాలు అన్నవి చాలా ముఖ్యం. ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యర్థాలు ఈ యొక్క ఘన వ్యర్థాలు. అందుకని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ మనం చేయాల్సి ఉంటుంది.